హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఏపీలో వైసీపీ నేతలు అసమ్మతి రాగం, రక్త బంధాన్ని విడదీస్తున్న రాజకీయం. ఏపీలో సీఎం జగన్ ఎలక్షన్ 2024కి సిద్ధమవుతున్నారు. వైనాట్ 175 అంటూ తన రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అందులో భాగంగా సగానికి పైగా అభ్యర్థులను మారుస్తూ జాబితా సిద్ధం చేస్తున్నారు. మరో వారం రోజుల్లో ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో టికెట్ విషయంలో భంగపడ్డ అభ్యర్థులు ఇలా తమ అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్నారు. అన్నయ్యకు టికెట్ ఇవ్వొద్దని ఓ తమ్ముడు కుట్ర చేస్తున్నారంటూ ఓ ఎమ్మెల్యే ఆవేదన. నాన్ లోకల్కి వద్దంటూ మరో నేత మండిపాటు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ సీటు హీటు పెరిగిపోతుంది. వైసీపీలో టికెట్ రాని వాళ్ళు ఆవేదన ఆగ్రహంగా మారి నిరసనల స్వరం వినిపిస్తుంది. వైసీపీలో అసెంబ్లీ, ఎంపీ సీట్లలో ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటికే 4 లిస్టులు వచ్చాయి. 68 అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో మార్పులు జరిగాయి. టికెట్లు రాని వాళ్ళు ఈ మార్పులపై మండిపడుతున్నారు. తిరువూరులో వైసీపీ ఎమ్మెల్యే రక్షణ నిధి స్థానంలో ఇన్ఛార్జిగా స్వామిదాస్ను నియమించింది వైసీపీ అధిష్టానం. దీంతో ఎమ్మెల్యే రక్షణ నిధి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ దక్కకుండా చేయడానికి గత 4-5 నెలల నుంచి తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తనను ఇంతగా బాధపెట్టిన తర్వాత అధిష్టానం పిలిచినా వెళ్ళబోనన్నారు ఆయన. రానున్న ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానన్న రక్షణ నిధి త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు. ఇక ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి సొంత ఇంటి నుంచే అసమ్మతి సెగ తగులుతుంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లపురెడ్డికి కొవ్వూరు అసెంబ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ ఆయన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన ఆడియో బయటకు రావడం కలకలం రేపింది. కార్యకర్తలను ప్రసన్నకుమార్ రెడ్డి పక్కన పెట్టారని ఆ ఆడియోలో రాజేంద్ర ఆరోపించారు. ఇక అమలాపురం వైసీపీలో అసమ్మతి సెగలు రేగాయి. ఆత్మీయ సమావేశం పేరుతో వైసీపీ నేత కుంచె రమణారావు బల ప్రదర్శన చేశారు. మంత్రి విశ్వరూప్ టార్గెట్గా పరోక్షంగా విమర్శలు ఎక్కుపెట్టారు. అమలాపురం సీటు స్థానికులకే ఇవ్వాలని రమణారావు డిమాండ్ చేశారు. అయితే సీట్ల సర్దుబాటు పూర్తయ్యాక గొడవలు సర్దు మణుగుతాయని, అసమ్మతి స్వరాలకు అడ్డుకట్ట పడుతుందని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.